కల్పించిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ కేవలం ఒక నినాదాలే కాకుండా మీ అభిమానంతో ఇంకా కేవలం 10 రోజులు ఉంది. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామా లేదా అని చెప్పనేది మన చేతుల్లో ఉంది. బటన్ నొక్కి పాపం జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అలిచిపోయారు. ఇది ఒక అవకాశం అని చెప్పని 5 సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు. మనందరికీ 13వ తారీఖున అవకాశం వస్తుంది. మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో కులంలో పుడతాం. ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా కొంతకాలమే పదవి ఉంటుంది. ఆ పదవి 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు. కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచోబెట్టి ప్రజల తరపున పోరాడే వ్యక్తిని ప్రజానాయకుడు గుర్తిస్తారు. అలాంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారిని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ అన్ని విద్వేషాలు అన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే, జనసేన సీట్లు తక్కువ తీసుకున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారని చెప్పంటే ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటూ దూసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కూటమి అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతానికి గుంటూరు పార్లమెంటు ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. ఇంతకుముందు మీ పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు ఈ ప్రాంత సమస్యల మీద ఎన్నోసార్లు ఆయన గలం విప్పారు పార్లమెంట్లో. అలాగే ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనిషి కింద మన ముందుకు వస్తున్న చంద్రశేఖర్ గారిని ఆయన వ్యక్తిగతంగా స్వార్థం చూసుకోవాల్సిన వాళ్ళ అవసరం ఏమీ లేదు. ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది. ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకొచ్చారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో